ఓకే, వల్లభనేని అరెస్ట్ అయ్యారు కదా, దాని గురించి చెప్పండి. అవుతారయ్యా. ఒకప్పుడు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాజకీయ నాయకులని, రాజకీయంలో ఓనమాలు నేర్పినటువంటి రాజకీయ నాయకులని, రాజకీయం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళను కూడా ఒక హోదా, ఒక పదవి, ఒక హోదాని ఇచ్చినటువంటి చెట్టునే నరుక్కున్నారు. నరుక్కోవడమే కాదు, ఆ చెట్టును ముక్కలు ముక్కలు చేసి ఎక్కడెక్కడో పారేశారు. అవన్నీ ఇప్పుడు ఎంత ఎత్తుకున్నా దొరకవుగా, దొరికే అవకాశాలు లేవు. పండింది లాక్కెళ్ళారు. కాయ ఇప్పుడు ఒక పువ్వు, ఒక పంట పండింది అనుకో, రాలిపోవాల్సిందే. అలాగే ఇక్కడ దొరికాడు, తీసుకెళ్ళిపోయారు. మరి ఎవరిని బెదిరించాడు, ఎవరిని ఇది చేశాడు? బెదిరిస్తే ఊరుకుంటారా? బెదిరిస్తే ఊరుకుంటే ప్రజలు ఇవాళ రేపు నీ దగ్గర ఎంత రౌడీ ఉంటే మాత్రం అట్లా బెదిరిస్తావా? ఎవరిని పడితే వాళ్ళని బెదిరించావు. నేను కాదలా చెప్పలేదన్నాడు, కానీ బెదిరించావు. అయినా నీకు ఓనమాలు నేర్పింది ఎవరు రాజకీయంలో? నీకు రాజకీయంలో వాళ్ళు నేర్పింది ఎవరు? కక్షపూర్వకంగా అరెస్ట్ చేశారు అంటున్నారు కదా, ఎవరు కక్షపూర్వకంగా ఎవరు అరెస్ట్ చేశారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటున్నారు కదా. నేను రెడ్డా అంశీ? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఎర్ర పుస్తక రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, అందుకే అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. రెడ్ బుక్ ఎక్కడ ఉంది? ఎవరి చేతుల్లో ఉంది రెడ్ బుక్? ఆ రెడ్ బుక్ అనేది ఎవరి చేతుల్లో ఉంది? ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? ఎవరు తీసుకొచ్చారు రెడ్ బుక్ని? లోకేష్ గారు రెడ్ బుక్ని తీసుకొచ్చారా? ఆ రెడ్ బుక్లో ఆయన పేరు రాసుకున్నారా? రాసుకున్నారా? చూడండి, అవన్నీ కావు. లోకేష్ గారు మొన్న వచ్చిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి రాజకీయాల్లో. గత 45 ఏళ్ల బట్టి ఆయనకి రాజకీయం ఏంటో, రాజకీయంలో ఒడిదుడుకులేంటో, బాధక సాధకులేంటో, ప్రజల కష్టసుఖాలేంటో, ప్రజల కష్టాలేంటో అన్నీ తెలిసి ఉన్నప్పుడు ఏంటంటే అతన్ని హెచ్చించి మాట్లాడటం, అతనికి వల్గర్ మాటలు మాట్లాడటం, అతన్ని బూతులతో తిట్టడం, నీకు రాజకీయాలు నేర్పినటువంటి మనిషినే నువ్వు అట్లా మాట్లాడతావా? నీకు పార్టీ మారితే నీకు అన్ని కొమ్ములు వస్తాయా? నువ్వు అంత మగమానగాడివా? ఎలాంటి మాటలు మాట్లాడాడు అతను? నోటి కళ్ళంగాని మాటలు మాట్లాడాడు, తీసుకోలేనన్ని మాటలు మాట్లాడాడు. ఒకప్పుడు మీ అమ్మ కూడా నిన్ను కని పెంచింది కదా, మరి మీ అమ్మని ఎందుకని మాట్లాడలేకపోయావు ఈ మాటలన్నీ? మీ అమ్మ లాంటిదే కదా ఫస్ట్ నీకు పార్టీలో అధికారాన్ని పట్టం కట్టి నీకు అన్నం పెట్టి పనిచ్చిన పార్టీ అంటే నీకు మీ అమ్మ లాంటిదే కదా, సొంత గూడు లాంటిదే కదా పార్టీ. మరి ఆ పార్టీలో అటువంటి మాటలన్నీ మాట్లాడి ఈవేళ రోజున రెడ్ బుక్ తీసుకొచ్చారు, వైట్ బుక్ తీసుకొచ్చారనే మాటలన్నీ ఎందుకు? రెడ్ బుక్లో ఎవరు పేర్లు ఉంటే వాళ్ళే వస్తాయి. ఈ పేర్లు మనం రాసుకుంటే వచ్చాయి కావు, వాటికి అంతటికి అవే పడిపోతాయి. అక్కడ నారా లోకేష్ గారు ఎందుకు తీసుకొస్తారు రెడ్ బుక్? ఎన్టీఆర్ సపోర్ట్ ఏమైనా ఉంటుందా? ఎలాగా ఎన్టీఆర్ సపోర్ట్ ఏమో? జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు రాజకీయాలకే రారు. అటువంటి అతను ఆయనకి సపోర్ట్ ఎలా చేస్తారు? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ అయితే మాత్రం సపోర్ట్ చేయాలని ఉందా? అసలు రాజకీయాల్లోకి రానిస్తారా జూనియర్ ఎన్టీఆర్ గారిని? అసలు దేనికైనా పిలుస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఇంట్లో అకేషన్సే కానీ, ఫంక్షన్సే కానీ, ఏం జరిగినా కానీ అసలు ఆయన ఎక్కడైనా కనపడతారా? ఆయన సినిమాలేంటో, సినిమా ప్రపంచం ఏంటో, ఆయన ఇల్లు ఏంటో, ఆయన లోకం ఏంటో, అంతేగాని ఈ రాజకీయాల్లో వచ్చేంతటి పెద్ద మనిషి కాదు ఆయన. అంత రాజకీయాలు కూడా ఆయనకి తెలియవు, చేయకపోవచ్చు బహుశా సపోర్ట్. అంటే జగన్ గారు 2.0 అంటున్నారు కదా, రేపు కనుక ఒకవేళ జగన్ గారు అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఏం చేశారని అరెస్ట్ చేస్తారు వీళ్ళు? అంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూపిస్తామో అనేసి ఇప్పుడు లోకేష్ గారు అందరిని అరెస్ట్ చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళని. రేపు అదేవిధంగా రేపు టీడీపీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ప్లస్ లోకేష్ గారిని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా అధికారం వస్తే జగన్ గారికి? కానివ్వండి, చూద్దాం. ఈ లోపల వీళ్ళు ఏమైనా ఈయనకు మళ్ళీ రాష్ట్రాన్ని తగలబెడితే, ఈయనకు మళ్ళీ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తే, ఈయనకు మళ్ళీ రాష్ట్ర రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తే అప్పుడు ఏమైనా అవకాశాలు ఉంటాయి. వీళ్ళు అలా చేయరు కదా, వీళ్ళు ప్రజల మనుషులు కదా, వీళ్ళు ప్రజల నాయకులు కదా, వీళ్ళు ప్రజల్లో తిరిగే దేవుళ్ళు కదా. ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారిని దేవుడు అంటున్నారు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఇంతవరకు అటువంటి కేసులు ఏమీ లేవు, అరెస్టులు ఎప్పుడూ జరగలేదు. ఒక సినిమా హీరోగానే కానీ, ఒక రాజకీయ వ్యక్తిగానే కానీ జరగలేదు. చూద్దాం ఎంతవరకు వస్తాయో. 2.0 చూపిస్తాడో, 2.8 చూపిస్తాడో చూద్దాం. ఇప్పటికైతే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నేలమట్టం, భూస్థాపితం అయిపోయింది. అసలు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేనంత స్థాయికి దిగజారిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంకా ఆయన వచ్చినప్పుడు చూపిస్తాడు కదా, అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇంతకు ముందర పేలిన నోళ్ళన్నీ ఒక్క నోరు కూడా బయటికి రావట్లేదు. ఇప్పుడు అన్ని నోళ్ళన్నీ కూడా మూసుకుపోయి ఉన్నాయి. 2.0లో పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తే ప్రజాస్పందన ఎలా ఉంటుందంటారు? అట్టు ఉడికించి పారేస్తారు.
రాష్ట్రం తగలబెట్టి పారేస్తారు ప్రజలు. ఊరుకుంటారా? ఈయన దగ్గర ఈయన చేసిన తప్పేంటో చూపించి అప్పుడు అరెస్ట్ చేసినా ఒక లెక్క వచ్చింది. ఏ తప్పు చేయకుండా ఏమీ చేయకుండానే నువ్వు అరెస్ట్ చేసి ఊరుకుంటారా ఏంటి ప్రజలు? ప్రజలేమీ ఊరుకోరు. ప్రజలు చేయాల్సిన పని అప్పుడు ప్రజలు చేస్తారు. అరెస్టులంటే మాటలా ఏంటి? ఈయనను అరెస్ట్ చేశారని అందరినీ అరెస్ట్ చేస్తారా? లేకపోతే ఈయనను అరెస్ట్ చేసి లోపలేశారని 16 నెలలు అందరినీ అరెస్ట్ చేసి లోపలేపిద్దాం అనుకుంటున్నాడు ఆయన. అవన్నీ ఏమీ జరగవు. జరిగితే ఒకవేళ ఎవరు దిగాలో రంగంలోకి వాళ్ళే దిగుతారు. అంటే కక్షపూర్వకంగా అరెస్టులు చేస్తున్నారు కానీ దీంట్లో న్యాయం ఏమీ లేదు అని అంటున్నారు కదా. ఎందుకు లేదు న్యాయం? న్యాయం లేకుండా అన్యాయంగా ఎవరు అరెస్ట్ చేయరు? మరి చంద్రబాబు నాయుడు గారిని కక్షపూర్వకంగా చేపించాడా? ఓట్ల ఎలక్షన్ బిఫోర్ లోపలేపిస్తే బయటికి రానికుండా చూస్తే మళ్ళీ ఇంకోసారి అధికారం అతనే చిక్కించుకోవచ్చు అని చెప్పి చేశాడా? ఏ రకంగా చేశాడు ఆయననే? అలాగే ఉంటాయి ఏవైనా. ఇప్పుడు ఈయన లోపలేయకుండా ఉంటారేమో చూసుకోమని చెప్పండి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులనే కానీ వైఎస్ఆర్సీపీ నాయకులనే కానీ లోపలేయకుండా ఉంటే చాలు. అంటే నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? వస్తాడు, ఆయన కూడా వస్తాడు. ఆయనకు పెట్టింది కూడా రాజకీయ భిక్ష చంద్రబాబు నాయుడు గారే. ఆయనకు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే రాజకీయ ఉన్మాలు నేర్పారు. ఆయన కూడా చాలా అంటే చాలా దుర్భాషలు ఆడాడు. అతను కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. నెక్స్ట్ ఆయనే, నెక్స్ట్ వల్లభనేని ఓకే, థ్యాంక్ యూ.